శ్రీకాంత్. ఎట్లుంది ఇక్కడ? ఓకే, యాపిల్ గుర్తుకు యాపిల్ గుర్తు ఉందా? ఇండిపెండెంట్ అభ్యర్థినా? ఇండిపెండెంట్ అభ్యర్థి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. పేరన్నా? నా పేరు మదీన్ ఖాన్ అన్న. మరి ఎట్లుంది ఓట్లు వచ్చిన ఎవరికి? యాపిల్ గుర్తు గెలుస్తుంది, దూసుకుపోతుంది. యాపిల్ గుర్తు స్వతంత్రంగా పిలుచుకొని మరి మేము కావాలని మేము గెలిపించుకుందామనే ఖచ్చితంగా మేము మా వార్డు కార్పొరేటర్ నందలి రమక్క గారికి మా ఓట్లు 50 కోట్లతోనే పెద్ద వాటర్ పైప్ లైన్ వేసినాం. తర్వాత మొత్తం సీసీ కెమెరాలు పెట్టించినాం, అన్ని సీసీ కెమెరాలు పెట్టించినాం. తర్వాత వితంతు పెన్షన్స్ ఇప్పించినాం, 230 వితంతు పెన్షన్స్ ఇచ్చినాం, 332, 35 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించినాము. ఇంకా వైట్ రేషన్ కార్డులు 315 వైట్ రేషన్ కార్డులు ఇప్పించిన. దాదాపు ఆ సమయంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు అసలు. రేషన్ కార్డు రావడమే ఒక పెద్ద, అదేదో మన హెల్త్ కార్డు సంపాదించినంత అది ఉండే అన్నట్టు. అంటే అప్పుడు అన్ని వైట్ రేషన్ కార్డుతోనే లింక్ అయి ఉండే అన్నట్టు. ప్రతిదీ వైట్ రేషన్ కార్డు, బియ్యం కావాలన్నా, హెల్త్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వైట్ రేషన్ కార్డు. ఆ టైంలో నేను వైట్ రేషన్ కార్డు ఇప్పిస్తే వాళ్ళకు ఒక నెల 1,00,000 రూపాయలు ఏదో ఇచ్చినంత హ్యాపీగా నాకు థ్యాంక్ యూ చెప్పి పోయినరు. అట్లా అప్పుడు అవి చేసిన పని లేదప్ప. ఇప్పుడు డివిజన్లో మాత్రం అప్పటికిప్పటికి మళ్ళీ ఒక్క పని కూడా కాలేదండి ఇంతవరకు కూడా. అప్పుడు చేసినాయి. మేము కరోనా టైంలో కూడా మేము ముందుండి వాళ్ళకు అంటే నేను అప్పుడు పదవిలో లేను, అయినా కూడా నేను ముందుండి నా సహాయంతో నేను చేశాను. ఏంది పదవి ఉన్నా లేకున్నా ఒక కరోనా టైంలో అంటే దేశం అంతా స్ట్రగుల్ అయిన సమయంలో కూడా నేనున్నానని ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఈ డివిజన్లో 62వ డివిజన్లో మీరు ఏ సమస్యలు గుర్తించారు? రోడ్లు, మెయిన్గా రోడ్లు అండి. నిన్న నా కాలే అండి ప్రచారం కొద్దిగా మొత్తం ఫ్రాక్చర్ క్యాంపెయినింగ్లో అదయి మొత్తం ఇగో నేను నిన్న పోయిన ఎంఆర్ఐ చేయమన్నారు, మజిల్ ఫ్రాక్చర్ అయింది. కానీ ఈరోజు నాకు టైం లేదు, నేను ఇవాళ ఎట్లా చేస్తాను, ఇంజెక్షన్ ఇప్పించుకొని హెవీ డోస్ ఇప్పించుకొని నేను నడవడానికి వచ్చాను. ఇప్పుడు రోడ్లు మెయిన్ నా పరిస్థితే గిట్లుందంటే ఇంకా ముసలి వాళ్ళకి ఎట్లుండాలండి. ఆ రోడ్లు బాగాలేవు, ఓ సీసీ కెమెరా లేదు. నిన్న అక్కడ స్పాట్లో మేము చిన్న మీటింగ్ లాగా పెట్టుకున్నాం, అసలు లైట్లే లేవు, మొత్తం చీకటి. ఫోన్ సెల్లులు పెట్టుకొని మేము ఆ లైట్ల ద్వారా మేము మౌలిక వసతులు కూడా లేవు, ఏదీ లేదు, మొత్తానికి ఏదీ లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నాడు, బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, ఏ కార్పొరేటర్ కూడా ఏం లేదు. అంతకుముందు నేను చేసిన వర్క్సే తప్ప ఇంతవరకు ఒక్క రోడ్డు కూడా లేదు. ఎవరినన్నా అడగండి మీరు, డివిజన్ ప్రజలను ఎవరిని అడగండి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఏడ కూడా డెవలప్మెంట్ లేదు. దాదాపు మనకు స్మార్ట్ సిటీలో భాగంగా అనేక నిధులు వచ్చినాయి. ప్రతి డివిజన్ మెరుస్తుంది, అన్ని డివిజన్లు మెరుస్తున్నాయి, అన్ని డివిజన్లు బాగున్నాయి. ఈ డివిజన్ ఎవరు పట్టించుకోవాలి? ఈ డివిజన్ కార్పొరేటర్స్ పట్టించుకోలేదు, అనాథగా మిగిలిపోయింది. నిజంగా కూడా వాళ్ళు అనాథలే అయింది. ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు నేను పడ్డా, రేపు వాళ్ళు ఎవరో ఒకరు పడుతూనే. మొన్న ఒక ఆమె చెయ్యి ఇరిగింది క్యాన్వసింగ్కి వచ్చినప్పుడే. అట్లా అన్నట్టు ప్రతిదీ కాంప్లికేటెడ్ ఉంది, ప్రతిదీ కాంప్లికేటెడ్. లైటింగ్ లేదు సరిగా, నీళ్లు లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, రోడ్లు సరిగా లేదు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి నేను నా శాయశక్తులా నేను కొట్లాడి అవన్నీ చేయిస్తా అని నేను 62వ డివిజన్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, యాపిల్ గుర్తు మీద నందల్లి రమ యాపిల్ గుర్తు మీరు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించారని కోరుచున్నాను. మీరు డివిజన్ ప్రజలకి మీరు ఏం ప్రామిస్లు ఇస్తున్నారు? ఎలాంటి మేనిఫెస్టో ఏజెండా? రోడ్లు చేస్తానండి, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లైటింగ్స్, సీసీ కెమెరాలు, 6 మంత్స్కి ఒకసారి ఫ్రీ హెల్త్ క్యాంపెయినింగ్ 6 మంత్స్కి ఒకసారి, ఇంకా వాటర్ కూడా బాగా డైలీ వాటర్ వచ్చే ప్రయత్నం చేస్తానండి. మెయిన్గా వేసవికాలం మెయిన్గా వాటరు, రోడ్స్, సీసీ కెమెరాలు ఏమైనా జరిగినా కూడా అసలు ఏం ప్రూఫ్ లేదు, ఒక్క సీసీ కెమెరా లేదు, లైటింగే సరిగా లేదు, సీసీ కెమెరా లేదు. ఏం జరిగినా ఎవరు చేంజ్ చేసినా కూడా తెలియని పరిస్థితి ఉంది అన్నట్టు, దిక్కులేని పరిస్థితి ఉందండి. అవన్నీ వాళ్ళకు నేను ఖచ్చితంగా చేస్తా అని నేను హామీ ఇస్తున్నానండి. సో తను రాజకీయంలో అనుభవం కలిగిన వ్యక్తి నందెల్లి రమ గారు. సో ఈ డివిజన్ వాసులకి 62వ డివిజన్లో కనీస అవసరాలు కూడా, కనీస మౌలిక వసతులు కూడా లేనటువంటి డివిజన్గా ఉంది. నిన్న క్యాంపెయినింగ్లో వెళ్తున్నప్పుడు కాలు బ్రేక్ అయిన పరిస్థితి, అంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. మరియు డివిజన్లో తనని ఆశీర్వదించి గెలిపిస్తే వీటిని సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామంటున్నారు. ఫైనల్గా డివిజన్ వాసులకు ఏం చెప్తారు?
ఫైనల్గా డివిజన్ వాసులకు గతంలో నేను చేసిన మంచి పనులు మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అదే మంచి అంతకంటే ఎక్కువ మంచి పనులు చేసి మీలో నేను గడప గడపకు ఏ ఆపద వచ్చినా కూడా నేను మీలో ఒక్క ఫోన్ కాల్తో నేను మీ ముందుంటాను. ఒక్క ఓటు వేయండి. మీరు ఒక్క ఓటు వేస్తే నా భర్త నేను 5 సంవత్సరాలు మీకు నేను ఒక ఆడబిడ్డగా మీ అందరికీ సేవ చేసుకుంటాను. నాకు ఈ ఒక్క అవకాశం ఏమని వాళ్ళను వేడుకుంటూ మీ నందెల్లి రమ యాపిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను.